హలో అండి. నీట్ యూజీ 2022 సంబంధించి ఈరోజు అప్డేట్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము. సో, దానికంటే ముందుగా మీరు ఇప్పటివరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, మన ఛానల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా మీకు ఎటువంటి గైడెన్స్, పర్సనలైజ్డ్ గైడెన్స్ ఆర్ కౌన్సెలింగ్ సర్వీస్ ఏమైనా కావాలంటే మీరు ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చనమాట. 9849068590 ఈ నంబర్‌కి కాల్ చేసినట్లయితే మీకు పెయిడ్ సర్వీస్ అనమాట. ఇది ఫ్రీ సర్వీస్ కాదు. కాబట్టి మీరు ఎవరైనా పెయిడ్ పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ కావాలనుకుంటే తప్పకుండా ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. సో, ఇక చూస్తున్నట్లయితే మనకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ గందరగోళానికి తెర అంటూ మనకి న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఈరోజు. 2 రోజుల్లో తేదీలపై స్పష్టత అని చెప్పి మనకి క్లియర్‌గా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఎగ్జామ్ జరిగినప్పుడు దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయి కదా! దానికి సంబంధించి ఒక 1563 క్యాండిడేట్స్‌కి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఎన్టీఏ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 23వ తారీఖు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ మొన్న 30 తారీఖు రిజల్ట్ కూడా ఇచ్చారు. సో, దాన్ని బేస్ చేసుకొని ఈ మనకి డేట్స్ కూడా త్వరలోనే ఇస్తామని చెప్పేసి ఒక 2 డేస్‌లో మనకి వస్తాయని చెప్పేసి తెలుస్తుంది. సో, ఆ 1563 క్యాండిడేట్స్‌లో ఎంతమంది రాశారు అండ్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాము. ముందుగా అసలు ఈ న్యూస్ అప్డేట్ ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్ యూజీ కౌన్సిలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఎన్ఎంసీ 1-2 రోజుల్లోనే కౌన్సిలింగ్ తేదీలపై స్పష్టత ఇస్తుందని పేర్కొంటున్నాయి. కొందరికి నీట్ యూజీ పరీక్ష మళ్లీ నిర్వహించడము, ఫలితాలు వెల్లడించడంతో పాటు అందరికీ కొత్త ర్యాంకులను ఇచ్చిన అంశాన్ని ఎన్టీఏ సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. చూడండి, ఇప్పుడు ఎగ్జామ్ జరిగింది మాత్రం, అంటే రీ ఎగ్జామ్ జరిగింది 1563 వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. బట్ అందులో రాసింది ఒక 800+ మెంబర్స్ మాత్రమే. అండ్ మిగిలిన వాళ్ళందరికీ, అంటే ఎవరెవరికైతే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ ర్యాంకులు వచ్చాయి కదా! ఆ ర్యాంకుల్ని మళ్ళీ రివైజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని సుప్రీంకోర్టుకి మేము చెప్తాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో, సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉండనుంది. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నీట్ యూజీ కౌన్సిలింగ్ తేదీలు ఖరారైతే తప్ప రాష్ట్రాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కుదరదు. కాలేజీ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర విద్యార్థుల ర్యాంకుల వివరాలు అందాల్సి ఉంది. అవి అందడానికి 10 రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాతే కౌన్సిలింగ్ తేదీలు ఖరారవుతాయని కాలేజీ వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. సో, ఇదండి మనకి మొత్తంగా ఇప్పుడు ఈ విషయం, అంటే కొత్త ర్యాంకులు అందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా కొత్త ర్యాంకులు ఇచ్చిన విషయము సుప్రీంకోర్టుకి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్‌గా మనకి అనౌన్స్ చేయాలి. దాని తర్వాతే స్టేట్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన డేట్స్ మనకి కన్ఫర్మ్ అవుతాయని తెలుస్తుంది. సో, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి మనకి కొంత అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ మన స్టేట్‌కి సంబంధించి తెలంగాణ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ కానీ మనకు సంబంధించిన డేటా ఎన్టీఏ నుంచి మన డేటా ఇక్కడ ఈ లోకల్ స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్‌కి రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూడండి, అదేవిధంగా నీట్ యూజీ ఓఎంఆర్ షీట్ అవకతవకలు 2 వారాల తర్వాత విచారించనున్న సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇంకొక అప్డేట్ కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ వివాదాస్పద నీట్ యూజీ 2024 ఓఎంఆర్ షీట్‌లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలపై 2 వారాల అనంతరం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు సోమవారం వెల్లడించింది. తన ఓఎంఆర్ షీట్ మారిపోయిందంటూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన పిటిషన్ను జస్టిస్ సిటి రవికుమార్ నేతృత్వంలోని సెలవు కాల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై 2 వారాల అనంతరం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. సో, ఇదండి ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇంకా మనకి ఇంకొకటి కోర్టులో ఈ లీకేజ్‌కి సంబంధించిన హియరింగ్ కూడా జూలై 8వ తారీఖు ఉంది. ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. సో, దీనికంటే ముందు మనం ఒకసారి ఎన్టీఏ వెబ్‌సైట్‌కి వెళ్ళి చూద్దాము. సో, ఇక్కడ వెబ్‌సైట్‌లో చూసుకున్నట్లయితే మనకి రివైజ్డ్
దీని గురించి ఒక పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 1563 క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని ఎన్టీఏ వాళ్ళు అనుకున్నారు. అంటే వాళ్ళకి గ్రేస్ మార్క్స్ కలిపారు కాబట్టి అంతమందికి రీకండక్ట్ చేద్దామనేసి అనుకున్నారు. బట్ దాంట్లో ఔట్ ఆఫ్ విచ్ ఏ టోటల్ ఆఫ్ 813 క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ అనమాట. సో 1563కి ఓన్లీ 813 క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యారు. అంటే మిగిలిన వాళ్ళు అటెండ్ అవ్వలేదు. అటెండ్ కాని వాళ్ళకు ఏంటి అనంటే, వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఏవైతే కలిపారో అవి తీసేస్తే యాక్చువల్‌గా వాళ్ళకి వచ్చిన మార్క్స్‌ని బట్టి వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి. ఇట్ ఈస్ నౌ ఇన్ఫార్మ్డ్ దట్ రివైజ్డ్ స్కోర్ కార్డ్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ of NEET UG 2024 including of 1563 candidates who appeared in the retest on 23 June 2024. ఎవరైతే ఈ 1563 క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు అండ్ రిమైనింగ్ మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ఉన్నారు కదా, టోటల్ అందరికీ స్కోర్ కార్డ్స్ అయితే రివైజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీరు వెళ్ళి మళ్ళీ ఒకసారి మీ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో క్లిక్ హియర్ ఫర్ రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని ఒక లింక్ ఉంది కదా, ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఈమెయిల్ ఐడి లేదా ఇక్కడ మీ అదర్ ఆల్టర్నేట్ ఈమెయిల్ మొబైల్ నెంబరు అండ్ ఇక్కడ ఈ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క స్కోర్ కార్డు మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. సో అది చూసుకోండి. అంటే మీకు లాస్ట్ టైం అంటే మొన్న వచ్చిన ర్యాంక్ ఎంత, ఓకే, మొన్న June 4th రోజు రిజల్ట్ వచ్చింది కదా, దాంట్లో వచ్చిన ర్యాంక్ ఎంత అంటే మీ మార్క్స్ ఎన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మార్క్స్కి మొన్న వచ్చిన ర్యాంక్ ఎంత అండ్ ఇప్పుడు వచ్చిన ర్యాంక్ ఎంత, ఇవి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆ డీటెయిల్స్ కూడా నాకు కూడా అప్డేట్ చేయండి, కింద కామెంట్స్లో రాయండి. మీ మార్క్స్ అన్ని, మీకు ప్రీవియస్గా వచ్చిన ర్యాంక్ ఎంత అండ్ ఇప్పుడు ఎంత వచ్చింది ర్యాంక్ అనేది మీరు కింద కామెంట్స్లో దయచేసి పెట్టండి. సో దట్ మనకి కూడా ఒక ఐడియా వస్తుంది, అసలు ర్యాంకులు ఏమైనా మారాయా లేదా, మారితే ఎంత మారాయి ఏంటి అనేది మొత్తం అన్నీ కూడా మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం కొంచెం ఫర్దర్గా అనాలిసిస్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కింద అందరూ కామెంట్స్లో రాయండి. సో ఇది మనకి ఈరోజు ఉన్న అప్డేట్స్ అనమాట. సో మీరు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.